కారంగుల వంశం కన్నీటి పర్యంతమయ్యింది. హనుమంతరావు, ఆనందమ్మ గార్లు ఇక లేరని, తిరిగిరారని, వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబం అందిస్తున్న అశ్రునివాలి గీతం. కన్నీరు తీస్తుంది కనుమూసిపోయినారా ఆనందమ్మ హనుమంతరావు మీరు. కన్న పిల్లలకు కంటి శోకం పెట్టి బయలెళ్ళిపోయినారా మీరు. బంధాలు విడిసినారా అంబర్పేట అంతా నినియాది చేస్తుంది కరుణగల్ల తల్లని, నీ గుణముకు సాటరు రారు అని. హనుమంతరావంటే అందరి మనిషి అని ఊరంతా అంటున్నారు, మిమ్మల్ని యాది చేస్తా ఉన్నారు. శోభమ్మ నీకోసమే మేము వస్తున్నామని పోతిరా, మీరంతా ఒక తాడనే ఉన్నరా. మా తాత నానమ్మ మా అమ్మ మీరంతా సల్లంగా ఉండాలమ్మా, మీ నీడన మమ్ముల గాయాలమ్మా. తల్లిదండ్రి లేని బతుకెంత నరకము తెలియదయ్యమ దేవుడా, అయ్యో ఎంత పని చేస్తీవయ్యా. మా అత్త మామ మళ్ళీ రారు అంటూ అల్లుడు తిరుపతి రావు అగజూడు కన్నీట మునిగిండమ్మా. ఇద్దరు కొడుకులు మాకొక్క బిడ్డని మురిసిన తల్లిదండ్రి ఇప్పుడు ఇల్లిడిసి ఏడవుండ్రో. కన్న కడుపు తీపి చెప్పతరము కాదు కొడుకులు కన్నీటనే, నీ కోడళ్ళు వలపోతనే. జిల్లెల్ల గ్రామం గొల్లుమంటున్నది జీవిడిసిపోతున్నవా ఆనందమ్మ ఏ లోకమెల్లినవో. దేవుని ఇంట్లోన గుడి కట్టుకున్నావా మనసున్న మారానివి, తల్లి మాయమైపోతివి. నీ పెద్ద కొడుకు లింగారావు బెంగటిల్లుతున్నాడు, మా తల్లి ఎక్కడికి పోయిందని. దూరమైన తల్లిదండ్రి ఫోటో చూస్తూ దుఃఖిస్తూ ఉన్నాడమ్మా కొడుకు మేము యాది చేస్తున్నాడే. కోడలు జ్యోతి కల్వరిస్తా ఉంది, మా అత్త మామ అంటే తల్లిదండ్రి లెక్క చూసినారని. ఆనాటి గురుతులు యాది చేసుకుంటా తల్లడిల్లుతున్నరే, ఇల్లంతా బోరుమంటూ ఏడ్సిరే. మీ చిన్న కొడుకు వెంకట్రావు చిన్నబోయి ఉన్నాడు, తల్లిదండ్రి ప్రేమకు బాసిన్నని. కోడలు విజయలక్ష్మి కొంగుళ్ళు వట్టుక శోకంలో మునిగిందమ్మా, అత్త మామ మాకింక లేరు అని. మూడు తరములు చూసి ముద్దుగా పెంచిన పెద్ద మనసులు లేరని ఇల్లు కడదప్పి ఉన్నదమ్మా. కారంగుల వంశం మీ బంధు బలగం మేము దలుసుకుంటున్నారు, తల్లి ఓసారి చూడస్తారా. మనవల్లు శ్రీధరు సాయి కిరణు వంశీ కృష్ణ అడిగేను, మా తాత అమ్మలెక్కడుండ్రని. మనవరాళ్ళు స్వప్న రక్షిత విష్ణు ప్రియ చూడమ్మా
చలచలా అడుగుతుండ్రు దేవుణ్ణి చేరుకుండ్రా మా తాతమ్మ అని పిలిచిరే ఆనందమ్మ సుక్కల్లో సుక్కైనవా హనుమంత